భారతి అనే ఒక అమ్మాయి తన సొంత బిడ్డని ఏం చేసిందన్నది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఇది ఎక్కడో జరిగింది కాదు. దయచేసి ఈ వీడియోని ఎండి దగ్గర చూసి జడ్జ్ చేయండి. అరే సగం విన్నా కూడా మన మైండ్ సరిగా పనిచేయదు, చాలా వైల్డ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే కృష్ణగిరి అనే లొకేషన్ అది ఎక్కడో కూడా కాదు, ఒసూరు పక్కన. ఓకే, ఆ ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఈ వీడియో చూసే వాళ్ళు కూడా హోసూరు కృష్ణగిరి బెల్ట్ నుంచి చాలామంది చూస్తుంటారు. గుడ్డుని అక్కడ 5 నెలల పసిగొడ్డుని గొంతు నుంచి చంపేశారు. అంటే బిడ్డని చంపింది ఎవరో కాదు, ఆ బిడ్డని చంపింది ఎవరో కాదు, తన తల్లే. సో ఎవరైనా సరే తన తల్లి దగ్గర తప్ప ఎవరి దగ్గర సేఫ్గా ఉండరని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి తల్లే సొంత బిడ్డని చంపేసింది. ఎందుకు చంపావని అడిగితే నా లవర్ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి అని తను చెప్తుంది. అంటే సొసైటీ ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో ఈ మధ్యకాలంలో అయితే ఎటువంటి భయంకరమైన విషయాలు మనం వింటున్నామో అసలు అంతు చిక్కట్లేదు అన్నమాట. సో లవర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎదురింట్లో ఉండే ఇంకో అమ్మాయి అంతే. అంటే ఈ లవర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరో అబ్బాయితో కాదు తను ప్రేమించేది, ఒక అమ్మాయిని అంటే ఒక అమ్మాయి దగ్గర ఒక అమ్మాయి ప్రేమ ప్రూవ్ చేసుకోవడం కోసం తన సొంత కన్న బిడ్డని చంపేసింది. గొంతు నిలిమి క్రూరంగా చంపేసింది. ఆ బిడ్డకి కేవలం 5 నెలలు అంతే. ఆ కుటుంబం కూడా చాలా హంబుల్, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ అది. తన భార్య భర్త డబ్బులు సేవ్ చేసి 1,00,000 రూపాయలు బిడ్డ పుడితే డొనేట్ చేస్తామని చెప్పుకునే ఒక కుటుంబం. అలాంటిది తనకి భారతి అనే తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు ఆల్రెడీ. 3 ఏళ్ళుగా ఈ ప్రేమ నడుస్తుంది. అంటే భర్త ఎలా తెలుసుకున్నాడో ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయి 2 పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఒక సిస్టమేటిక్ లైఫ్లో మనం బ్రతుకుతున్నాం. అంటే ప్రేమ, పెళ్ళి, ఈ బిడ్డలు, ఈ ఇల్లు, ఇవన్నీ ఒక ట్రాన్స్లో బ్రతుకుతున్నాం. అంటే ఇవి కంపల్సరీ చెయ్యాలి అని మనం మెంటల్గా డిసైడ్ అయ్యి బ్రతుకుతున్నాం. వెళ్తే 3 ఏళ్ల క్రితం 22, 21 ఆ టైంలో పెళ్లి జరిగింది. భారతికి తన హస్బెండ్కి మ్యారేజ్ జరిగింది. అంటే తన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు యాక్చువల్లీ. సో ఒక కృష్ణగిరి ఏరియాలోనే లవ్ మ్యారేజ్ ఏం కాదు. సో ఇద్దరిని అరేంజ్ మ్యారేజ్ చేశారు. పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, సంవత్సరం అంతా బాగానే ఉంది. ఎదురింట్లో ఒక అమ్మాయి వచ్చింది, అద్దెకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు సుమిత్ర. అంటే ఇద్దరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. సో ఆ ఫ్రెండ్స్ అయిన క్రమంలో ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేసేవారు. సో కానీ చేయాల్సిన వరకు ఓకే, కానీ వాళ్ళు చేసే విధానం చాలా వల్గర్గా ఉండేది. ఆ చుట్టుపక్కల వాళ్ళని చాలా వింతగా చూసేవారు. కానీ భర్త మాత్రం ఎప్పుడు తనని రాంగ్ వేలో చూడలేదు. భర్త తను ముందు పట్టించుకోలేదు. కానీ ఒక లిమిట్, బయట వాళ్ళందరూ తనతో చెప్పిన తను సీరియస్గా తీసుకోలేదు. కానీ ఒక ఫైన్ డే వాళ్ళు మరి కొంచెం ఓవర్గా చేస్తుంటే తన భార్యని వెళ్ళి అడిగాడు, నువ్వు ఇలా వీడియోస్ అవి చేయడం, వల్గర్గా చేయడం నాకు నచ్చట్లేదు అని తన భార్యతో చెప్తే తను చెప్పిన సమాధానం, నాకు వీడియోస్ చేయడం అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. సో బయట వాళ్ళు ఎలాగా నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగా అంటే తన భర్త కన్విన్స్ అయ్యి ఇంకా తను ఏమని అనడం మానేశాడు. ఆ ఫ్రెండ్తో చేసిన వీడియోస్ కూడా మీరు ఇలాగా తప్పుగా తీసుకుంటే నేను ఇంకెవరితో చెప్పుకోవాలి అని తన భర్తని కన్విన్స్ చేస్తే తను అర్థం చేసుకొని ఇంకా తను ఏం అనడం మానేశాడు. తన భర్తతో కంటిన్యూగా గొడవ పడుతూనే ఉండి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన ప్రెగ్నెన్సీతో ఉంది, పుట్టింటికి వెళ్ళిపోయింది. తను అప్పటికే 3వ గర్భవతి. సో అప్పటికే 2024 టైంలో ఇంటికి వెళ్ళిపోయి పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేసింది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా తను ఎక్స్ప్లెయిన్ చేసింది. సో వాళ్ళు పూర్తిగా నమ్మారు. సో తన తప్పేమీ ఉండదు, ఆడదాంతో ప్రేమ ఏంటి అని, ఆడదాంతో ప్రేమ ఏంటి అనేసి వాళ్ళు నమ్మలేదు. నాకు సుమిత్ర అనే అమ్మాయికి ఎటువంటి సంబంధము లేదు అని తను పదే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భర్తని కన్విన్స్ చేసి, కూడా కన్విన్స్ చేసి మళ్ళీ తన భర్త దగ్గరికి తనని పంపించారు. అంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్ల భర్తతోనే ఉండాలి అని తనని ఎక్స్ప్లెయిన్ చేసి తన భర్త దగ్గరికి పంపించారు. తన భర్త దగ్గరికి పంపించిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ అమ్మాయితో చాటింగ్ చేయడం ఇవన్నీ చేసింది. అంతలో డెలివరీ అయింది, తన బిడ్డ పుట్టింది. తను ఎప్పుడు కూడా తన బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తను ప్రేమించిన సుచిత్ర అనే అమ్మాయిని ఈ అమ్మాయి
నాకు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సుచిత్ర అనే అమ్మాయిని ఈ అమ్మాయి ఏం చేసింది, తన డీపీ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుంటే తను గొడవ పడడం ప్రారంభించింది. నువ్వు నా మీద ప్రేమ తగ్గిపోయింది, నీకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నా మీద ప్రేమ తగ్గిపోయింది, నువ్వు ఇద్దరు బిడ్డల్ని డీపీగా పెట్టుకున్నావు, నువ్వు ముందు ఆ డీపీ తీసేయి అని ప్రతిరోజు ఏదో ఒక విషయంలో నా మీద ప్రేమ తగ్గిపోయింది, నా మీద ప్రేమ తగ్గిపోయిందని తనతో గొడవ పడడం మొదలుపెట్టింది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నన్ను పట్టించుకోవడం మానేసావు, నా మీద పూర్తిగా ప్రేమ పోయింది, మనం విడిపోదాం అని తనతో పదే పదే అనడంతో తను ఏం చేసిందంటే, అంటే ఇది ఆల్రెడీ ఆ వాట్సాప్ చాట్లో వాళ్ళు పోలీసు వారు చెక్ చేసిన వాట్సాప్ చాట్లో అది ఆల్రెడీ క్లియర్గా ఉంది. మేబీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అది రాంగ్ అయి ఉండొచ్చు. ఓకే, అయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, భర్తను వదిలేసి వెళ్ళిపోవచ్చు, తనతో గడపచ్చు, కానీ డివోర్స్ తీసుకోవచ్చు. భర్తని దగ్గర నుంచి విడాకులు తీసుకొని అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పే ధైర్యం లోపల లేదు తనకి. కానీ ఆ అమ్మాయి ప్రూవ్ చేయాలి. సో తను సొంత ఇంట్లోనే నిజం చెప్పలేదు, ఊరో వాళ్ళకి నిజం చెప్పలేదు, కానీ సుమిత్రకి ప్రూవ్ చేయాలి. ఏమని, నీ మీద నాకు ప్రేమ తగ్గలేదు, నా బిడ్డల మీద ప్రేమ లేదు, నీ మీద నాకు ప్రేమ ఉందని తనకి చూపించాలి. అంటే ఏం చేయాలని ఆలోచించి తను ఏం చేసింది, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి. ఆ ఒళ్ళో పట్టుకుపెట్టిన బిడ్డని గొంతు నిలిమి చంపేసి వాళ్ళ ఆయన దగ్గరికి, వాళ్ళ బంధువుల దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, నా బిడ్డ చనిపోయిందని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ తనకు ఊపిరాడక బిడ్డ చనిపోయింది అని నిర్ధారించారు. ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చి తన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఇలాగా 10 రోజుల తర్వాత, 10 డేస్ తర్వాత తను ఎప్పుడు చూసినా చాటింగ్లో ఉంటుంటే తన భర్తకి చిన్న డౌట్ వచ్చింది. అరే, ఇంత బాగున్న నా బిడ్డ ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఏ కారణం వల్ల చనిపోయిందని తన భర్తకి డౌట్ వచ్చి ఒక ఫైన్ డే తన ఫోన్ చెక్ చేస్తే ఒక 2-3 నెలల క్రితం చాటింగ్కి వెళ్ళి చూస్తే తన లవర్ సుచిత్ర చేసిన మెసేజెస్ ఏంటంటే, నా మీద ప్రేమ తగ్గిపోయింది, నన్ను పట్టించుకోవట్లేదు, డీపీ కూడా నీ బిడ్డలనే పెట్టుకున్నావు, మనం విడిపోదాం అని చాలా టార్చర్ చేసింది. మానసికంగా తనకు ఎడిట్ అయిపోయిన తన దగ్గర ప్రూవ్ చేసుకోవాలని కూడా మెసేజ్ చేసేయడం మొదలుపెట్టింది. నేను వీళ్ళందరినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను, వీళ్ళందరిని వదిలేసి నీతోనే ఉంటాను ఇలా. అయినా తన నమ్మకపోవడంతో ఎలాగైనా తన దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, తను ప్రేమిస్తున్న, తన మీద నాకు ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకోవాలని తను ఏం చేసింది, బిడ్డని గొంతు నిలిమి చంపేసింది. ఆ గొంతు నిలిమి చంపేసి నా ఫొటోసు మళ్ళీ తను ప్రేమించిన చిత్రకి పంపించింది. అంటే వింటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత తనకి పోలీసులకి వెళ్ళి చెప్పాడు. ఇలా నా భార్య నా బిడ్డను చంపేసింది సార్ అని చెబితే, ఇంతలో తను కాల్ చేస్తే తను నువ్వే చంపేశావని నాకు డౌట్ వస్తుందని అడిగితే తను చెప్పింది, మీరు ఎవరితోనూ చెప్పొద్దండి, మీరు ఇంటికి రండి, నేను క్లియర్గా మీకు విడమర్చి ఏం జరిగిందో నేను చెప్తాను అని తనని ఇంటికి పిలిచింది. తనకు తెలియదు అప్పటికే పోలీసులకు చెప్పేశాడని. సో తన ఇంటికి వచ్చి తన భార్యతో మాట్లాడుతుంటే తను ఏం జరిగిందో పూర్తిగా క్లియర్గా చెప్పింది. దాన్నే విట్నెస్గా పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కంప్లైంట్ చేస్తే తనను ప్రేమించిన అమ్మాయిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు కేసు రన్ అవుతుంది సార్. ఈవిడితో పాటు సుమిత్ర అనే ఆవిడని కూడా లోపల, మీరు ప్రేమించుకున్నది ఏదైనా చేసుకోండి, కానీ నీకు ఒక బిడ్డ ప్రాణాన్ని తీసే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే ఇప్పుడు అందరినీ క్వశ్చన్ చేస్తారు. ఈ పక్కపక్కల ఇల్లులో ఉన్న వాళ్ళు, ఆ సొసైటీలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, భారతి అనే వ్యక్తి నిజం చెప్పడం కన్నా బిడ్డను చంపేయడం బెటర్ అని ఫీల్ అయింది ఆవిడ. అంటే డివోర్స్ కన్నా బిడ్డను ప్రాణం తీసేయడం కరెక్ట్ అని ఫీల్ అయింది. అంటే ఆ బిడ్డ ప్రాణం ఎవరు సొంతం, జస్ట్ 5 నెలల బిడ్డ. అంటే అందుకే ఆవిడ మీద 302 వేశారు కేసు. ఒక ప్రేమించిన ఆడదాని కోసం తన కడుపును పుట్టిన బిడ్డను కూడా చంపేసుకుంది. ఎలాంటి దారుణాలు ఇంకెన్ని నేను వినాలో. దీనికి జడ్జిమెంట్ ఏమని వచ్చిందో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో వీడియో చేస్తాను. తన భర్తతో పడవట్లేదు, తన భర్తతో నాకు ఉండడం ఇష్టం లేదు, నాకు అంటే ఇష్టం లేదు, అలా ఇలా వెనక్కి వచ్చేసినప్పుడు సో వాళ్ళ మాటను గౌరవించో లేదంటే అర్థం చేసుకునో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. మనం బలవంతంగా ఏదైనా చేస్తే ఇలా క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ఇలానే చేస్తారు. ఒక రకంగా తను ఆల్రెడీ తన భర్తను వదిలేసి ఇంటికి వచ్చేస్తే సర్ది చెప్పి పంపించడం అంటే ఇద్దరు కలిసి బ్రతికే అవకాశం లేదు ఇంకా.
సో తన మనసులో ఇతను లేడు. సో తను అలాగే చూస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కొన్ని రోజులు పోతే భర్తను కూడా చంపేసినేమో. సో ఇవన్నీ ఇలా చాలా జరుగుతున్నాయి. ఎప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలాంటి స్టోరీస్ ఎప్పుడు వినలేదు. ఈ గత 5 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ వింతలు అన్నీ వింటున్నా. ఓకే, ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో చేస్తాను. ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ప్రశ్న మన తెలుగుడు. జై హింద్.